పిఠాపురంలో ఘన విజయం దిశగా పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్తున్నారు. 40,000కు పైనే ఉండేటుంది మెజారిటీ. సో ఇంకా విజయం కన్ఫర్మ్ అయిపోయింది. వంగా గీత గారు అక్కడ ఓడిపోబోతున్నారు. ఇది ఎలా ఉంచితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ గెలిస్తే తాను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నారు ముద్రగడ గారు. మరి పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు కదా, ముద్రగడ గారు పేరు మార్చుకుంటారా? ఈ విషయంపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ముద్రగడ గారిని ట్యాగ్ చేస్తూ, సార్ మీ నామకరణ మహోత్సవం ఎప్పుడు సార్ అని చెప్పి ఆయన్ని వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై నేను మనం ఒక వీడియో కూడా చేశాం. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరి కామ్గా ఉంటే సరిపోయేది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే తాను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఆయన సొంత కుటుంబ సభ్యులే, ఆయన కూతురు కూడా తిరస్కరించారు, ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది కాపులు 2024లో టీడీపీ కూటమికి వేయాలా లేకపోతే వైసీపీకి వేయాలా అని చెప్పి ఒక న్యూట్రల్ స్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఐక్యం చేసేలా చేశాయి. ఎందుకు ముద్రగడ పద్మనాభం తన స్వార్థ రాజకీయాల కోసం వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ని అంతలా దూషిస్తున్నారు అనే విషయం పవన్ కళ్యాణ్పై సింపతిని పెంచాయి. అట్ ద సేమ్ టైం కాపుల్ని వైసీపీకి దూరం చేశాయి. సో ముద్రగడ మాటల ప్రభావం అనేది ఖచ్చితంగా వైసీపీపై ఇంపాక్ట్ చూపించింది. వైసీపీలో ముద్రగడ బలమవుతారనుకున్న వాళ్ళంతా ముద్రగడ వల్లే కాస్తో కూస్తో వైసీపీ బలహీనపడిందని చెప్పి ఇప్పుడు చర్చిస్తున్నారు. సో ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం గారు తాను పేరు మార్చుకుంటా అనే మాట యొక్క ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఎంతలా పడిందంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్తున్నాయి. రేపు కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఏంటి? ముద్రగడ గారు ఎందుకు అంత శృతి మించి మాట్లాడారు? ఆయన చేసిన తప్పెక్కడ? ఆయన వైసీపీకి మేలు చేశారా లేకపోతే నష్టం చేశారా అనే విషయంపై నిన్నే మనం ఒక అనాలిసిస్ వీడియో చేశాం. అది ఇప్పుడు చూస్తే మీకు ముద్రగడ గారు వైసీపీకి చేసిన డ్యామేజ్ ఏంటో మీకే తెలుస్తుంది.